కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అనతి కాలములోనే కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటు చేసుకోవడం, ప్రజలకు వెళ్లడం జరుగుతున్నటువంటి సందర్భం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సమితి ఏర్పాటు చేసుకుని జూన్ 2వ తారీఖున పార్టీ జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు వివిధ జిల్లాల నుండి వారి యొక్క కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకుని వారికి తగిన సూచనలు, సలహాలు, పార్టీ యొక్క నియమ నిబంధనలు, ప్రజల్లో ఎలా వ్యవహరించాలి, పార్టీ జెండా జూన్ 2వ తారీఖున ఆవిష్కరణ కార్యక్రమం ఎలా చేపట్టాలని అటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర పర్యవేక్షకులు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కన్వీనర్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో 2 జిల్లాల ప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. అధిక సంఖ్యలో మహిళలను, పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తూ పార్టీ జెండా కార్యక్రమానికి గడప గడపకు బొట్టు పెడుతూ అందరినీ ఆహ్వానించే సందర్భం చెయ్యాలని, అలాగే ఎక్కువ శాతం పాల్గొని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జెండా ఎగరేసే కార్యక్రమం తీసుకోవాలని పలు సూచనలు చేశారు. హనుమకొండ, వరంగల్ ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 2 జిల్లాల నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఈ సమావేశం జరిగింది. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు యాదవ్ ఉంటుంది. ఎందుకంటే నాకు వరంగల్ మరియు హనుమకొండ జిల్లా వాళ్ళకి ఇస్తూ మళ్ళీ వరంగల్ లిస్టు వదిలేపేట కాన్స్టిట్యున్సీ కనుక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చూడలో మనకి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ వాళ్ళు ఫోన్ పరిచయం చేయడం జరుగుతుంది. వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్, అబ్జర్వర్ల సమావేశం ఇవాళ హన్మకొండలో జరిగింది. ఈ సమావేశంలో నెల రోజుల పాటు జరపతలపెట్టినటువంటి జెండా పండుగకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించేటటువంటి ఈ జెండా పండుగను వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా అన్ని డివిజన్లలో కూడా ప్రతి చోట తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరవేయాలని ఇవాళ ముఖ్య ఇన్ఛార్జీల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జెండా పండుగను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం జిల్లా ఇన్ఛార్జ్ నడిపల్లి వెంకటేశ్వర గారితో పాటు మొత్తం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఇవాళ ఈ ముఖ్య సమావేశంలో పాల్గొని తేదీల వారీగా ఎక్కడెక్కడ ఏ రోజు జెండా ఎగరవేస్తాం, ఆ జెండా ఎగరవేయడానికి ముందు సన్నాహక సమావేశాలు ఎట్లా నిర్వహించాలి, ఆ సన్నాహక సమావేశాల నిర్వహణలో పాత కొత్త నాయకులందరూ కలిసి సమిష్టిగా కూర్చొని నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి, ప్రజల దగ్గరికి అందరూ కలిసి వెళ్ళి గ్రామాన ఈ జెండా పండుగకు రమ్మని ఆహ్వానించడం ఎట్లా, దీంతో పాటు మరీ ముఖ్యంగా మహిళా సోదరి అందరినీ తీసుకొని ఇంటింటికి బొట్టు పెట్టి మళ్ళీ జెండా పండుగకు పిలవాలనేటటువంటి కవిత గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దాన్ని తూచా తప్పక పాటించాలని కూడా ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో, పల్లెల్లో మహిళలందరికీ కూడా ఈ జెండా పండుగకు ఆహ్వానం ఉంటుంది. గ్రామాన టీఆర్ఎస్ జెండా ఎగరడం అంటే ఈ తెలంగాణకు మరొకసారి ఆత్మగౌరవాన్ని నింపి భవిష్యత్తులో కవిత గారి నేతృత్వంలో పేదల ప్రభుత్వం అధికారం తీసుకురావడం కోసం ఈ జెండా పండుగ సందర్భంగా ప్రజలందరినీ సమీకరించాలని కూడా మేము బలంగా ప్రచారం చేస్తాము. దీంతో పాటుగా
తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవితకు ఇచ్చినటువంటి పాంచజన్యం శంకరామేదైతే పూరించినారో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, రైతులు రాజును చేయడం, తర్వాత సామాజిక న్యాయ తెలంగాణగా ఈ రాష్ట్రంలో సామాజిక తెలంగాణను ఏర్పాటు చేయడం అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాలని కూడా ఈ సందర్భంగా అనుకోవడం జరిగింది. చైతన్యవంతమైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక బలమైనటువంటి భూమిక పోషించిన నేల ఇది. ఇక్కడి నుంచి అనేక మంది యోధానులు ఉద్యమానికి ఊపిరి ఊపినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిని నింపుకొని ముందుకు సాగి ఉద్యమం కొనసాగింది. కాబట్టి మరొకసారి తెలంగాణ రాష్ట్రం సాధించబడిన తర్వాత కూడా ఈ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు, అమరుల ఆకాంక్షలు నెరవేరబడలేదు. కాబట్టి భౌగోళికంగా మాత్రమే తెలంగాణ ఏర్పడింది. ఇక్కడ సామాజికమైనటువంటి న్యాయ తెలంగాణ ఏర్పాటు కావాల్సి ఉన్నది. అన్ని వర్గాల ప్రజల సర్వోదయ తెలంగాణ సాధించబడాల్సిన అవసరం ఉన్నది. అది కేవలం కవితతో మాత్రమే సాధ్యమైనటువంటి భావన ప్రజల్లో ఉన్న సందర్భంలో కూడా తెలంగాణ రక్షణ సేన ఒక బలమైనటువంటి కాంక్షతోని, పట్టుదలతోని ప్రజల పక్షంగా నిలబడి పోరాటం నిర్వహించబోతా ఉంది. ఆ పోరాటం నిర్వహించే క్రమం లోపల పార్టీ సంస్థాగతంగా కూడా నిర్మాణం చేసుకుంటా ఉంది. ఈ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయాల్సిన బాధ్యత, దీనికి చేతులు అందించాల్సిన బాధ్యత విఘ్నులైనటువంటి ఇక్కడ ప్రజలపైన ఉన్నది. ఈ పార్టీని నిలబెట్టడం, ఈ జెండాను నిలబెట్టడం ద్వారా మన ఆత్మగౌరవాన్ని మరొకసారి చాటి ఏదైతే విధ్వంసమైన తెలంగాణని పునర్నిర్మించుకునే దశగా ఈ సైనికులందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ ఆకాంక్షలు బలంగా నెరవేరబడడం కోసం మరొకసారి వరంగల్, హన్మకొండ జిల్లా నుంచి కూడా జెండా పండుగ ఘనంగా నిర్వహించే రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఇక్కడి నాయకత్వం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.